మేము ఈ వీడియో చాలా కష్టపడి యానిమేషన్ చేసాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మా యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ఆర్టిస్టులు, డిజిటల్ ఆర్టిస్టులు మాతో కొలాబ్ అవ్వాలనుకుంటే మా యునైటెడ్ ఒరిజినల్స్ వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయగలరు. 1980లో మర్రి చెన్నారెడ్డి గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులవి. మామిడి తోరణాలతో, ఉగాది చట్నీ రుచులతో, తెలుగింటి సాంప్రదాయాలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉగాది. హైదరాబాదులో ఉగాది వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. 1979లో ఆ వేడుకలకి విశేష ఆదరణ రావడంతో అప్పటి ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి గారు 1980లో కూడా ఆ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని ఆయన ఆశించారు. సాంప్రదాయాల పట్ల మర్రి చెన్నారెడ్డి గారికి గల గౌరవం, కార్యనిర్వహణలో ఏదైనా తేడా వస్తే ఆయన ఆగ్రహానికి ఎవరైనా బలి కావాల్సిందే. అలా ఏదైనా తేడా వస్తే ఆయన ఎవరినైనా సస్పెండ్ చేయడానికి వెనుకాడని మనిషి. అటువంటి చెన్నారెడ్డి గారు స్వయంగా ఆ కార్యక్రమ బాధ్యతల్ని నా చేతికి అప్పగించారు. నేనే స్వయంగా వేద పండితులను, కవులను, గాయకులను ఎంపిక చేసి సిద్ధం చేశాను. రేపు ఉగాది వేడుకలని జరపాలి కనుక ఇవాళ నేను అక్కడికి వెళ్తే పనులన్నీ సజావుగా సాగుతున్నాయా లేదా అని స్వయంగా పర్యవేక్షించగలను. తిరుపతి నుండి హైదరాబాద్కి రోజు ఒక విమాన సర్వీస్ ఉంది. అందులో వెళ్తే ఇవాల్టి మధ్యాహ్నానికంతా అక్కడికి చేరుకోగలను. ఆ ప్రకారం నా కోసం ఒక టికెట్ బుక్ చేశారు. విమానం రేణుగుంట విమానాశ్రమంలో దిగేటప్పుడు కనుక్కుని చెప్పమని క్యాంప్ క్లర్క్ కి చెప్పి నేను తిరుపతిలో నా ఇంటి దగ్గర ఉన్న క్యాంప్ ఆఫీస్ లో కూర్చుని సాఫీగా ఫైళ్లు చూసుకుంటున్నాను. టైం 10 గంటలు దాటేసింది. క్యాంప్ క్లర్క్ నా దగ్గరికి వచ్చి, సార్ రేణిగుంట విమానాశ్రమంలో విమానం దిగే టైం అయింది సార్ అన్నాడు. నేను అతని వైపు చూసి, దిగాక చెప్పవయ్యా చూద్దాం అని అన్నాను. సాధారణంగా ఏదైనా అధికారిక పర్యటన ఉంటే 10 నిమిషాలు ముందే ఉండే నేను ఇప్పుడు మాత్రం కుర్చీకలా అతుక్కుపోయి ఎందుకు ఇలా చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. సరే, క్యాంప్ క్లర్క్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి, సార్ విమానం దిగింది సార్ అన్నాడు. నేను అతని వైపుకు తిరిగి మరో లుక్ ఇచ్చి ఏం మాట్లాడకుండా ఫైళ్లు చెక్ చేసుకుంటూ ఉండిపోయా. అంతలో నా భార్య గోపిక అక్కడికి వచ్చింది. నేను ఎప్పుడో బయలుదేరిపోయానని తను అనుకుంటుంది. నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. నేను ఏం పట్టనట్లు అదే అయింది, బయలుదేరాలి అని ఆ మాట తిరగగానే మళ్ళీ ఫైళ్లు తిరగేసుకుంటున్నాను. నిజానికి నా బాధ్యత నాకు వెళ్ళాలని గుర్తు చేస్తున్నా నా మనసుకి మాత్రం ఏదో కలతగా, అయిష్టంగా అనిపిస్తుంది. క్యాంప్ క్లర్క్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నాడు. సార్, ఎయిర్పోర్ట్ మేనేజర్ కాల్ చేశారు, ఫ్లైట్కి టైం అయిందంట, ఈ పాటికే మీరు బయలుదేరి ఉంటే ఫ్లైట్ని కొద్దిసేపు ఆపుతాను అన్నాడు అని నాతో చెప్పాడు. నేను సరే అలాగే అని మళ్ళీ ఫైళ్లలో మునిగిపోయాను. ఈసారి క్యాంప్ క్లర్క్ నా దగ్గరికి వచ్చి ఏదో సంకోచిస్తూ, సార్ ఫ్లైట్ వెళ్ళిపోయింది అన్నాడు. అప్పుడే నాకు మనోవికాసం జరిగింది. నేను హైదరాబాద్కి వెళ్ళకపోతే మర్రి చెన్నారెడ్డి గారి ఆగ్రహానికి బలి కావాల్సిందే. అప్పుడే భయమేసింది. ఛా, ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నాను అని నన్ను నేనే తిట్టుకోసాగాను. ఆలోచనలలో పడిపోయాను. అలానే కుర్చీకి అతుక్కుపోయి ఉండగా సడన్ గా క్యాంప్ క్లర్క్ భయాందోళనలో నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఎవరో ఫోన్ చేశారు, ఘాట్ రోడ్ లో కిందకు దిగుతున్న యాత్రికుల బస్సు రోడ్డు పక్కనున్న పిట్టగోడను గుద్దేసి 2 మలుపుల మధ్య లోయలో పడిపోయిందంట. ఒక్కసారిగా ఏం చెయ్యాలో తెలియని భయాందోళనకు గురయ్యాను. నివ్వెరపోయి కంగారుకు గురయ్యాను. వెంటనే తిరుమలేశుని తలుచుకుని ఊపిరి పీల్చుకుని ప్రమాదం జరిగిన చోటికి పరిగెత్తబోయి ఏదో గుర్తొచ్చి ఆగిపోయాను. ఇవాళ ఆదివారం, అందరు అధికారులు సెలవులో ఉంటారు. అప్పట్లో సెల్ ఫోన్లు ఉండేవి కాదు గనుక సంబంధిత అధికారులకి కాల్ చేశాను. ట్రాన్స్పోర్ట్, ఇంజనీరింగ్, మెకానిక్ శాఖ, అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్, పోలీస్
అంబులెన్స్, సెక్యూరిటీ, ఫైర్ సర్వీస్ శాఖలన్నిటికీ ఫోన్ చేసి వాళ్ళు బయలుదేరేశాము అన్నాక ప్రమాద స్థలానికి పరిగెత్తాను. సెల్ ఫోన్ సౌకర్యం అప్పట్లో లేదు కనుక సమాచారాన్ని అందించేందుకు 2 కార్లను తీసుకెళ్లాను. ఉరుకుల పరుగుల మధ్య ప్రమాద స్థలానికి చేరుకుని అక్కడి దృశ్యాలు చూడగానే నా మనసు కలిచివేసింది. అంతటి ఘోర రోడ్డు ప్రమాదం నా జీవితంలో చూడలేదు. బస్సు పిట్టగోడను గుద్దేసి అడ్డు వచ్చిన చెట్లను ఢీకొంటూ పెద్ద బండరాయి దొర్లినట్టుగా దొర్లుకుంటూ 2 మలుపుల మధ్యున్న నిటారైన కొండవాలుపై పడి చెట్ల కొమ్మలు అడ్డు రావడంతో ఇక దొర్లలేక తాత్కాలికంగా ఆగిపోయింది. పైనుండి చూస్తే బస్సు బెల్లిలికలా పడి బస్సు తలభాగం కిందకు పడింది. ఆ దొర్లిన తాకిడికి బస్సు నుజ్జు అయిపోయింది. కిటికీలు విరిగిపోయాయి, అద్దాలు పగిలిపోయాయి, ధారాళంగా రక్తాలు కారుతున్నాయి. బస్సు అప్పచ్చిలా అనగారిపోయి బయటకి రాలేనంతగా కుంచుకుపోయింది. బస్సులో చిక్కుకుపోయిన యాత్రికులు రక్షించండి రక్షించండి అంటూ ఏడుపులతో ఆర్తనాదాలు పెడుతున్నారు. వారి భయాందోళన గొంతులు వింటుంటే నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పటికి 3-4 భక్తులు తీవ్ర గాయాలతో ఆ పగిలిపోయిన బిగుసుకుపోయిన కిటికీల నుండి రావడానికి ప్రయత్నిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అక్కడికి వెళ్లాలంటే పై మలుపు నుండి 30 అడుగులు లోతుకు వెళ్ళాలి. కింద మలుపు నుండి 40 అడుగుల నుండి 50 అడుగుల వరకు ఎగువకు వెళ్ళాలి. బండరాళ్ళు, తుప్పలు, చెట్ల మధ్యలో నుంచి మినహా అక్కడికి వెళ్ళడానికి మరో మార్గం లేదు. ఏం చెయ్యలేని పరిస్థితి. సిబ్బంది ఎవరూ ఇంకా అక్కడికి చేరుకోలేదు. నేను ఒక్కడినే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. వెంటనే భగవంతుని వేడుకున్నాను, స్వామి నీవే దిక్కు అని. మరి కొన్ని క్షణాల్లోనే యాత్రికుల బస్సు ఒకటొచ్చి అక్కడ ఆగింది. వెంటనే ఆ బస్సులోని యాత్రికులు కిందకి దిగి పడిపోయిన బస్సు కిటికీలో నుంచి బయటకు వచ్చి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని కాపాడేందుకు యాత్రికులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒక గొలుసులా ఏర్పడి 30 అడుగుల లోతు దిగి వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నం చూసి నాకొక వాక్యం గుర్తొచ్చింది. అదేంటంటే, దైవం మానుష్య రూపేణ దేవుడే వారి రూపాన వచ్చారా అన్నట్లు అనిపించింది. వెనువెంటనే అంబులెన్స్, టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాలను చూసి వారు బిత్తరపోయి చెమటలు పట్టేశాయి. ఏం చేస్తున్నారయ్యా, మీ నమేషాలు లెక్క పెట్టకుండా వారిని కాపాడే ప్రయత్నం చేయండి అని వారిని తొందర పెట్టాను. ఇంజనీర్లు వెంటనే పని మొదలు పెట్టారు. బస్సుకు 3 రంధ్రాలు చేశారు. 20-25 నిమిషాల వ్యవధిలోనే చాలా మందిని పైకి తీసుకురాగలిగారు. ఇంకొంతమందికి చేతులు కిటికీలలో ఇరుక్కుపోయాయి. బస్సు బాడీని అటువైపు కట్ చేయడానికి అస్సలు సాధ్యం కావడం లేదు. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న ఆతృత నాలో పెరిగిపోయింది. లేట్ చేసే కొద్దీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేమన్న భయాందోళన. అప్పటికే సర్వ ప్రయత్నాలు చేసేశాం. బస్ కొద్దిగా కదిలి లోయ లోపలికి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అందరం దేవుణ్ణి వేడుకుంటున్నాం, వెంకటరమణ నీ దర్శనానికి వచ్చిన భక్తులని నీవే కాపాడుకోవాలయ్యా అని వేడుకున్నాను. అప్పటికే కొంతమంది చనిపోయారు. షాక్ లో ఉన్న, తీవ్ర గాయాలతో ఉన్న వారికి నొప్పిని తట్టుకునేలా టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వేశారు. బస్ ని కొద్దిగా లేపి ఉంచితే కాని అటువైపు ఉన్న కిటికీలను కట్ చేయలేం అని అన్నారు. నా సర్వశక్తులు ఉపయోగించి డేరిక్స్ క్రైన్ తెప్పించాను. ఇంజనీర్లను ఉత్సాహపరిచాను. బస్ ని లేపి ఉంచగా గ్యాస్ కట్టర్ సహాయంతో కిటికీలను కత్తరించి చేతులు ఇరుక్కుపోయిన వారిని, మిగిలిన వారిని పైకి తీసుకొచ్చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంబులెన్స్ లో వారిని రుయా హాస్పిటల్ కి తరలించి వారికి నాణ్యమైన చికిత్స చేయాలని డాక్టర్స్ ని కోరాను. వారికి సంబంధించిన ఎటువంటి ఖర్చైనా టీటీడీ వారే భరిస్తారని చెప్పాను. మరోవైపు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని గాయపడిన, మరణించిన వారి బంధువులకి కబురు పంపాలని ఆదేశించాను. మరణించిన వారిని వారి వారి స్వస్థలాలకి అంబులెన్స్ లో పంపించే ఏర్పాటు చేశాం. చాలా మందికి ఫ్రాక్చర్స్ అయ్యాయి. వారిని అలా వదిలిపెట్టి నాకు వెళ్లాలనిపించడం లేదు. అర్ధరాత్రి వరకు వారితోనే గడిపాను. వారి మొహంలో సంతృప్తి భావన కలిగాక అర్ధరాత్రి దాటాక ఇంటికి వెళ్ళాను. పడుకుందామంటే అస్సలు నిద్ర పట్టడం లేదు. ఆ తిరుమలేశుని దర్శనానికి వచ్చిన భక్తులకి ఎందుకు ఇలా జరిగింది? ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదాన్ని ఆ స్వామివారు ఆపిండొచ్చు కదా అని ఆలోచిస్తుండగా ఇవాళ ఉగాదిని గుర్తుకొచ్చింది. ఈ పాటికే నేను హైదరాబాద్ లో ఉండాలి.
ఎయిర్పోర్ట్ నుండి అన్నిసార్లు కాల్ వచ్చినా నేను ఎందుకు వెళ్ళలేదు? మర్రి చెన్నారెడ్డి గారి ఆగ్రహానికి గురవుతానని తెలిసి కూడా ఏ శక్తి నన్ను వెళ్ళనీయకుండా ఆపి వాళ్ళలో చాలా మంది ప్రాణాలను కాపాడేలా చేసింది? ఎవరిదా శక్తి? ఆ శక్తి తిరుమల వెంకటనాథుడిదేనా? తిరుమలలో ఇంకొక వారం గడిస్తే చుక్క నీరు కూడా లేకుండా పోతుంది. వర్షాలు అసలే లేవు. భక్తులకి దర్శనం నిలిపివేయాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీ కామెంట్స్ ఆధారంగా పార్ట్ 5 చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.